నామము హల్లెలూయా యేసుని నడిపించి తన ఉన్న స్థలానికి దేవుడు చేర్చబడిన గాక. ఆనందం కలిగిందంచ, ఆనందం సంతోషం కలిగిందంచ. నా స్థితి ఇంతే అనుకున్నాను కానీ మాత్రము నా బ్రతుకును మార్చి యేసై ఉన్నాడు. హల్లెలూయా. ఏ స్థితిలోనైతే నేను లెగలేని అనుకున్నాను, ఏ స్థితిలో నా జీవితం ఇంతే అనుకుంటున్నాను, ఆ జీవితంలో జీవిస్తున్నాను కానీ మాత్రము నా జీవితాన్ని మార్చగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సంగమ, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. మీకు ఏమిస్తానంటే ఆయన విశ్రాంతించేవాడు ఉన్నాడు, నెమ్మదిగా ఇచ్చినాడు. సాధించండి అమ్మ. మనసు కొన్ని సమయాల్లో మనం ఎంత ప్రయాసపడిన వారికి ఉన్నామో, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మొదట్లో ఎలాగ ఉండి ప్రయాసపడిన వారికి తెలుసండి. ఎలాంటి స్థితిలో విన్నామో, ఎలాంటి పరిస్థితులు విన్నామో, నీ పరిస్థితులను మార్చగల దేవుడు యెహోవా. హల్లెలూయా. నీవున్న ప్రతి సమస్య పరిష్కారం చేసేది యేసయ్య. హల్లెలూయా. ఈ తెలవదన్నట్టు మాట, కుంటివాడిగా జీవితాన్ని దేవుడు మార్చగలిగిన వాడు ఉన్నాడు. అనుకున్నారట వ్యక్తి, నీ కుంటివాడే కదా అంటే లే అన్నారని. లిసన్ అర్థం ఏంటి? యేసయ్య మాటలో శక్తి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాటలో నిలబెట్టే శక్తి ఉన్నది. హల్లెలూయా. యేసయ్య నామములో నడగల శక్తి ఉన్నది. హల్లెలూయా. యేసయ్య నామములో గంటలే సర్వం ఉన్నది. హల్లెలూయా. నీ జీవితంలో రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎలాగ నిలుస్తున్నావు, ఎలాగ నడుస్తున్నావు, ఎలాగ మన ఆనందిస్తున్నామో దేవుడికి తెలుసును గాక. ఈరోజు ఉదయకాల సమయంలో పిలిపించిన వాగ్దానం ఏంటి తెలుసా? కుంటివాడి జీవితాన్ని మార్చగలిగిన వారు, కుంటివాడిగా జీవితంలో ఆనందం కలుగజేసిన వారు. ఒకప్పుడు మనం కూడా అలాంటి కుంటితనమే నడవగలిగిన వారు ఉన్నామేమో. కుంటివాడిని అర్థం ఏంటంటే నీది వంకరగా నడుస్తున్నావేమో, నీ నడక సరిగ్గా లేదేమో, నీ నడక సరిగ్గా పడక సరిగ్గా లేదేమో. ప్రభుత్వ మాట దేవాలయానికి వస్తూ వచ్చినావు. హల్లెలూయా. దేవాలయం ఉంటున్న వాటి ప్రభా, నా కుంటితనాన్ని ప్రభా, నా వంకరతనాన్ని ప్రభా యేసు నామములో తిన్నగా చేయబడిన గాక. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పుట్టిన గుడ్డివాడు, పుడతంలో గుడ్డిగా పుట్టాడు, పుడతంలోనే కుంటిగా ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ గుడ్డివాడని తెలుసా? అందుడై ఉంటూ ఉన్నాడు, దేవుని ఎరగని వాడై ఉన్నాడు, లోకం తెలియని వాడిగా ఉన్నాడు, కానీ మాత్రము యేసయ్యను ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆమేన్. అనుకున్న మాట ఒకరోజు చూశాడు. ఆయన ఎరుగ ప్రాంతానికి వస్తున్న సమయాల్లో త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డివాడిని చూశాడు. అందరూ చూస్తున్నారు కానీ తన గురించి ఆలోచించేవాడు ఎవరు లేరు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరి వల్ల కాదు. ప్రభుత్వ మాట ప్రయాసముతో బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడి నా జీవితం ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా, నేను చూడలేనా, యేసు పేరు విన్నాను కానీ యేసును చూడాలనుకుంటూ పోనా, ఆ యేసయ్య పరిశుద్ధం